హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, విజయవాడలో మంచి టిఫిన్ హోటల్ ఏమిటబ్బా అంటే వెంటనే మనకు టక్కున గుర్తొచ్చే పేరు బాబాయ్ హోటల్ కదండి. ఇక్కడ ఘీ ఇడ్లీ, దట్టు విత్ స్పెషల్ బాబాయ్ హోటల్ కారప్పొడితో అబ్బా ఏముంటుందో కదా. ఎందరో మహానుభావుల మనసును దోచుకున్న టిఫిన్ హోటల్ మన బాబాయ్ హోటల్. మన అంబానీ గారు కూడా ఈ హోటల్ టిఫిన్స్కి ఫిదా అయ్యారు. సరే, మాకు ఇవన్నీ తెలుసు బాబు, ఇంకేవైనా కొత్త విషయాలంటూ చెప్పు అంటారా? మరి మీకోసమే పరిచయం చేస్తున్నాం బాబాయ్ హోటల్ వారి ఫిల్టర్ కాఫీ. మీకు ఇక్కడ టిఫిన్స్ ఎంత బాగా నచ్చుతాయో అంతే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఫిల్టర్ కాఫీ. లెట్స్ గో, బాబాయ్ ఫిల్టర్ కాఫీని టేస్ట్ చేద్దాం పదండి. బాబాయ్ హోటల్ వారు ప్రత్యేకమైన అరోమాలతో నాణ్యమైన మేలు రకమైన కాఫీ గింజలను సెలెక్ట్ చేసుకుని అద్భుతమైన రుచితో మనకు ఫిల్టర్ కాఫీ అందిస్తున్నారండి. మనం చాలా చోట్ల సొంటి టీ టేస్ట్ చేసి ఉంటాం కదండి, కానీ మీరు బాబాయ్ ఫిల్టర్ కాఫీ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన సొంటి ఫిల్టర్ కాఫీని టేస్ట్ చేశారంటే ఇక్కడ ఆ సొంటి కాఫీ టేస్ట్ సో స్పెషల్ అండి. మనకి ఇక్కడ కాఫీతో పాటు టీ, సోడాలు, మిల్క్ షేక్స్, అన్ని రకాల లస్సీలు, మినీ స్నాక్ ఐటమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఇంకెందుకండి ఆలస్యం, కస్టమర్స్ బాబాయ్ ఫిల్టర్ కాఫీ గురించి ఏమంటారో విందామా? నా పేరు సురేష్. ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ అందరం వస్తాం ఇక్కడ రోజు సాయంత్రం పూట పొద్దున. సొంటి కాఫీ అని, పిస్తా బాదం, పిస్తా మిల్క్ అని అన్నీ కలిపి బాగా ఇస్తారు. కాఫీ ఇంకా బాగుంటుంది. పేరు ఏవి రమణ. నేను దుర్గాపురం వాకింగ్ క్లబ్లో రోజు వాకింగ్ చేసి నా మిత్రులతో వచ్చి ఇక్కడ బాబాయ్ దీనిలో కాఫీ తాగుతూ ఉంటాం. ఓపెన్ చేసిన రోజు నుంచి నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను. మేము మా ఫ్రెండ్స్ రోజు 10-12 మంది. నా పేరు సనశెట్టి హరిబాబు. నేను దుర్గాపురం వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మాకు దగ్గరలో దాదాపుగా 3 నెలల నుంచి ఇక్కడ బాబాయ్ కాఫీ రెస్టారెంట్ ఒక హోటల్ ఒకటి పెట్టారు ఇక్కడ. దానిలో మేము ప్రతిరోజు దాదాపు 10-15 మంది దాకా ఇక్కడ మేము కాఫీ తాగుతాం. ఇప్పుడు కూడా ఏంటంటే కస్టమర్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు, ఇంకా పెరుగుతారని ఆశిస్తున్నాము. దుర్గాపురం ఏరియా, ఈ పక్కనే మాది అట్టిపల్లి వ్యాపారం. టీ చాలా బాగుంది, రేటు కూడా రీజన్గా ఉంది. టీ బాగానే ఉందండి. మా పెన్షన్ తీసుకొని వచ్చినాం. సత్యం బి సత్యం, దుర్గాపురం. అంతని గారికి మేము పక్కనే ఉంటాం. టీ బాగానే ఉందండి, రేటు Yeah, hello, hi, this is Srikanth. I'm from Vijayawada. I'm drinking this Babai filter coffee from the past which the Babai filter coffee is established. And right now I'm experiencing good tea and filter coffee is utmost taste we are having. So please maintain this and you'll have a good future. Thank you. మన విజయవాడ ప్రజలందరికీ కాదండి, తొందరలోనే ఆంధ్ర, తెలంగాణ మొత్తం బాబాయ్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజీని అన్ని చోట్ల అందుబాటులో తెస్తున్నారు ఈ హోటల్ యాజమాన్యం. హోటల్ యాజమాన్యం ఏమంటారో విందామా? నా పేరు లక్ష్మీనారాయణ అండి. బాబాయ్ గారికి నేను మేనేజర్ అవుతాను. 40 ఇంట్లో హోటల్ పెట్టారండి. అక్కడి నుంచి ఇడ్లీ, దోశ, ఫిల్టర్ కాఫీ ఫేమస్ అండి. మేము ఫిల్టర్ కాఫీని బయటికి ఇంకొంచెం బ్రాండ్ పెంచాలన్న ఉద్దేశంతో బయట ఫ్రాంచైజీ కూడా ఇచ్చాం. మన ఆదిత్య గారు బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన ఈ ఫిల్టర్ కాఫీ మా దగ్గర ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మెయింటైన్ చేస్తూ చాలా అభివృద్ధి చేస్తున్నారు. మమ్మల్ని ఎలా ఆదరించారో అలాగే బాబాయ్ ఫిల్టర్ కాఫీని కూడా ఆదరిస్తారని మా కోరిక.
నా పేరు ఆదిత్య అండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను యాక్చువల్గా ఇన్ కంప్యూటర్ సైన్స్. ఒక 7 years ఆల్మోస్ట్ నేను ఒక బ్యాంకింగ్ సెక్టర్లో చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం ఒక ఐడియాతో మేము అప్రోచ్ అయ్యాము బాబాయ్ హోటల్ వాళ్ళు. అప్పుడే వాళ్ళు ఏంటంటే బాబాయ్ హోటల్ వాళ్ళు ఫిల్టర్ కాఫీ అనే కాన్సెప్ట్ మీద ఫ్రాంచైజీస్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో మేము వాళ్ళతో మాట్లాడి మేము యాక్చువల్గా ఏంటంటే ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది, మాస్టర్ ఫ్రాంచైజీ. సో మేము ప్రజెంట్ ఏంటంటే ఈ ఫిల్టర్ కాఫీని ఏంటంటే పెద్ద ఎత్తులో ఎక్స్పాన్షన్ ప్లానింగ్లో ఉన్నాము. సో ఏపీ అండ్ తెలంగాణలో చేద్దామని మెయిన్. ప్రజెంట్ వచ్చి మా అవుట్లెట్ వచ్చి ప్రజెంట్ మా దుర్గాపురంలో ఉందండి, ఇది విజయవాడలో. సో ఇక్కడతో స్టార్ట్ చేసి ఇంకా మేము ఎక్స్పాన్షన్లో ప్లాన్లో ఉన్నాం సార్. మా దగ్గర ఉన్న వెరైటీ అనేది మెయిన్లీ వచ్చి ఫిల్టర్ కాఫీ సార్. మాది ఫేమస్ వచ్చి ఫిల్టర్ కాఫీలో ఏంటంటే మెయిన్ బాబాయ్ ఫిల్టర్ కాఫీ ఒకటి, డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఒకటి, 20 కాఫీ ఒకటి ఉన్నాయండి. వాటితో పాటు ఏంటంటే మా దగ్గర టీ, మిల్క్ షేక్స్, లస్సీ, సోడాస్ కూడా ఉన్నాయండి. టీలో వచ్చేప్పటికి ఏంటంటే మసాలా టీ ఉందండి, దాంతోపాటు ఏంటంటే గ్రీన్ టీ ఉంది, లెమన్ టీ ఉందండి. ఇంకా మిల్క్ షేక్స్కి వచ్చేప్పటికి ఏంటంటే మా దగ్గర ఏంటంటే 5 types ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ప్రజెంట్. ఇంకా ముందు ప్లాన్ చేద్దామని చూస్తున్నామండి. మెయిన్ వచ్చి మన దగ్గర ఉన్న మిల్క్ షేక్స్లో వచ్చేప్పటికి ఏంటంటే వెనీలా షేక్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, చాక్లెట్ ఉంది, పిస్తా ఉంది, గ్రీన్ యాపిల్ అది. ఇంకా లస్సీలో వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ప్లెయిన్ లస్సీ ఒకటి ఉందండి, దాంతోపాటు ఏంటంటే స్ట్రాబెర్రీ లస్సీ ఒకటి, మ్యాంగో లస్సీ ఒకటి. ఇంకా సోడాస్ వచ్చేటప్పటికి మాత్రము ప్లెయిన్ సోడా, ఆరెంజ్ సోడా, బ్లూ సోడా, గ్రీన్ యాపిల్ సోడా ఉందండి. మేము దీనికి పెట్టుకున్న రేట్స్ కూడా అండి మొత్తం అన్ని రీజనబుల్ రేట్స్లో పెట్టుకున్నామండి మెయిన్ అది. ప్లస్ మాది ఏంటంటే మెయిన్ ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయండి, స్విగ్గీ అండ్ జొమాటో కూడా. మేము స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మేము యాక్చువల్గా టీ కాఫీ అనేది పార్సల్ ఇవ్వబడుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మాకు మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్లో ఏమవుతుందంటే మేము పార్సల్ ఇవ్వడం కూడా ఏంటంటే సింగిల్ పర్సన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మాకేంటంటే ఆర్డర్స్ అనేది హాస్పిటల్స్ దగ్గర నుంచి ఏదైనా గెస్ట్ హౌస్ కానీ రూమ్స్ కానీ వాళ్ళు కూడా మా దాంట్లో నుంచి ఆర్డర్ బుక్ చేసుకుంటున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే మాకు ఆన్లైన్ ఆర్డర్లు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది మాకు దీంట్లో. నా పేరు కృష్ణారావు అండి. నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీని. నాకు బిజినెస్ చేయాలనేది ఒక కుతూహలంగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత చేద్దామనే ఉద్దేశంతో కొంతకాలం ఆగాము. 2020లో రిటైర్ అయినందువల్ల విజయవాడలో బిజినెస్ చేయాలని, ఎలాంటి బిజినెస్ బాగుంటుందని చెప్పేసి మార్కెట్ సెర్చ్ 6 months చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో బాబాయ్ హోటల్ వాళ్ళు ఫేమస్ అయినందువల్ల వాళ్ళని అప్రోచ్ అయ్యాము. బాబాయ్ హోటల్లో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఇది కాఫీ ఫిల్టర్ కాఫీ, బాబాయ్ ఫిల్టర్ కాఫీ బాబాయ్ హోటల్ని ఆంధ్ర తెలంగాణలో ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అని అన్నారు. మోర్ రిటైల్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దామని అన్నారు. నా ఉద్దేశంతో మేము ఏంటంటే బాబాయ్ ఫిల్టర్ కాఫీని మాకు రైట్స్ ఇవ్వమన్నాము, ఫ్రాంచైజీ రైట్స్ వాళ్ళ ద్వారా తీసుకోవడం జరిగింది. దాని ఉద్దేశంతో మేము విజయవాడలో కొన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేసి ఆంధ్ర తెలంగాణలో కూడా అవుట్లెట్లు ఓపెన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నాం మేము. ఇది ఫ్యూచర్లో కూడా బాగా ఎక్స్పాన్షన్ చేయాలని ముఖ్యమైన ప్లానింగ్లో ఉన్నాం మేము. దీంట్లో కాఫీలో ముఖ్యమైన రకాలు ఉన్నాయి కొన్ని. ఆ తర్వాత టీ, మిల్క్ షేక్లు, సోడాస్, స్నాక్స్, లైట్ స్నాక్స్, సమోసా, టీ, బిస్కెట్లు అని ఉన్నాయి. ప్రస్తుతానికి అవుట్లెట్ మేము దుర్గాపురంలో అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి ఎదురుగా ఓపెన్ చేయడం జరిగింది. ఏమైనా ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉండి తీసుకుని అనుకున్నాము. ఇప్పుడు మెయిన్ మాస్టర్ ఫ్రాంచైజీ మేము తీసుకున్నందువల్ల ఎవరికైనా రిటైల్ అవుట్లెట్ ఫ్రాంచైజీకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కానీ షాప్ కానీ ఏమైనా చూసుకున్నట్లయితే ఆ ప్లేస్లో మేము షాప్ అంతా రెడీ చేసి ఇస్తామండి. అంతా షాప్ రెడీ చేసి మొత్తం మేమే ఇవ్వడం జరుగుతుంది. స్టాఫ్ కూడా ప్రొవైడ్ వాళ్ళు చేసుకుంటారు, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వాలిటీ మెయింటైన్ చేసి బ్రాండ్ ఇంప్రూవ్ చేయాలని ఉద్దేశం మీద ఉన్నాము. రీజనబుల్ రేట్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వస్తే మేము వాళ్ళకి అంతా ఏర్పాటు చేసి ఇస్తామండి. ఇది అవుట్లెట్, ఇది మెయిన్ కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మోర్ అవుట్లెట్స్ కోసం ఎదురు చూస్తున్నామండి. అది విషయం. మీరు కూడా బాబాయ్ హోటల్ వారి ఫిల్టర్ కాఫీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా బాబాయ్ హోటల్ వారి ఫిల్టర్ కాఫీని టేస్ట్ చేసి మీ కామెంట్స్ని తెలియచేయండి. ఫ్రెండ్స్, మా వీడియోస్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్తో మరిన్ని రుచులని మీకు పరిచయం చేస్తుంది మీ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. సైనింగ్ అవుట్.
మీ అమర్.